మీద నీ స్నేహితులు, నీ బంధువులు లేనిపోని మాటలు అంటూ ఉన్నప్పుడల్లా నువ్వు కృంగిపోవద్దు. నీ గురించి అనేక మంది చర్చించుకుంటున్నారంటే, నీ గురించి అనేక మంది మాట్లాడుకుంటున్నారంటే, నీ గురించి అనేక మంది వాళ్ళు కూర్చున్న చోట్లలో నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఏదో ప్రత్యేకత నీలో ఉంది, ఏదో విశేషం నీలో ఉంది, ఏదో ప్రత్యేక దేవుని దృష్టి నీ పైన ఉంది. అందుకనే ఎవరికి తెలియని మధ్య నీ గురించి గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మంచైనా చెడైనా ఏదైనా కానీ వారి మధ్యలో నిన్ను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు మంచి పరిచారకుడు అని వాళ్లకు తెలియపరచటానికి జనములు గుంపుగా కూడి నీ గురించి మాట్లాడుకున్నటువంటి ఆలోచన ఏ విధము చేతనైనా, అది అపవాది కలిగించిన, దేవుడు కలిగించిన, ఎవరు కలిగించినా, ఒకడు నీ గురించి తెలియదండి, నీ పరిస్థితి తెలియదు. ఎవడో నీ గురించి తెలిసిన వాడు వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు, అయ్యా ఫలానా చోట ఈ విధంగా చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, నీ వాడికి తెలియకపోయినప్పటికీ వాడు నిన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నా, నిన్ను అవమానపరచాలని చూస్తున్నా, కానీ ప్రజల మధ్య నిన్ను పరిచయం చేస్తున్నాడు వాడు. దట్స్ ది ప్లాన్ ఆఫ్ ది గాడ్.